హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ సిఎంఐ ఛాంపియన్స్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే క్యాంపస్ ప్లేస్మెంట్లో షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అండ్ ఆల్సో ఏ డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది క్యాంపస్ ప్లేస్మెంట్లో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. క్యాంపస్ ప్లేస్మెంట్లో వచ్చేసి ఫస్ట్ షార్ట్ లిస్టింగ్ అయ్యే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మీరు ఏదైతే రెజ్యూమ్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారో దాని బేసిస్లో మీకు ఆల్ ఇండియా ర్యాంక్ కానీ వచ్చింది అంటే ఫస్ట్ అటెంప్ట్లో మీకు ఆల్ ఇండియా ర్యాంక్ కానీ వచ్చింది ఆర్ ఏ అటెంప్ట్లో అయినా మీకు ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది అంటే కొన్ని కంపెనీస్ మాత్రం ఆల్ ఇండియా ర్యాంకర్స్నే సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళకి షార్ట్ లిస్ట్ అయిన మెయిల్స్ అయితే వస్తాయన్నమాట. కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయంటే 60 to 80% కేటగిరీలో మీరు ఉన్నారు అంటే, టోటల్ పర్సంటేజ్ గ్రేడ్లో మీరు ఉన్నారు అంటే డెఫినెట్గా మీకు షార్ట్ లిస్ట్ అయినట్లుగా వస్తుంది. ఎగ్జాంపుల్ ఏబీబీ అవ్వచ్చు, ఫోర్డ్ అవ్వచ్చు, ఇలాగా ఏ కంపెనీస్ అయినా కూడా ఈ విధంగా క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసుకుంటారు. ఇంకొన్ని కంపెనీస్ ఏంటంటే వాళ్ళ పూల్ ఆఫ్ క్యాండిడేట్స్కి షార్ట్ లిస్ట్ అయినట్లుగా మెయిల్స్ పెడతారు. అండ్ వాళ్ళు ఏదైతే టెక్నికల్ రౌండ్, ఎవాల్యుయేషన్ రౌండ్స్ ఉంటాయి అవి క్లియర్ చేస్తేనే ఒరిజినల్గా ఇంటర్వ్యూకి కాల్ అవుట్ వస్తుంది అనమాట. సో ఈ 3 వేస్లోనే షార్ట్ లిస్టింగ్ అనేది జరుగుతుంది. ఇంకా మీ మార్క్స్ బేసిస్, మీ పర్ఫార్మెన్స్ బేసిస్గా కూడా షార్ట్ లిస్ట్ అవుతుంది. రెజ్యూమ్లో మీరు ఏదైతే హైలైట్స్ పెట్టింటారు కీవర్డ్స్ అండ్ వాళ్ళ రిక్వైర్మెంట్కి అవి మ్యాచ్ అవుతున్నా కూడా మీకు షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. యాజ్ ఏ ఫ్రెషర్గా వాళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ స్కిల్స్ మాత్రమే. అండ్ మీరు పర్ఫార్మెన్స్ ఎలా చేస్తారో దాని బేసిస్లోనే మీకు ఆఫర్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ బేసిస్లో మాత్రమే షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సెకండ్ థింగ్, ఏ డాక్యుమెంట్స్ మనం ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి. మీకు బేసిక్గా ఆధార్, పాన్ అండ్ మీ 10th మార్క్స్ లిస్ట్, ఇంటర్ మార్క్స్ లిస్ట్ అండ్ మీరు సిఎంఏలో పాస్ అయిన ఫౌండేషన్, ఇంటర్లో వచ్చిన మెరిట్ సర్టిఫికేట్ ఉంటే అది, అండ్ ఆర్టికల్షిప్ కంప్లీషన్ సర్టిఫికేట్ అండ్ ఆల్సో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తుంటారు కదా, ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సర్టిఫికేట్స్ అండ్ ఆల్సో ఫైనల్ మార్క్స్ లిస్ట్ మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్తో పాటు మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉన్నాయి అంటే అది యూస్ఫుల్ అవుతాయి. ఎందుకంటే పిఎస్యూస్లో వాళ్ళకి కేటగిరీస్ ఉంటాయన్నమాట. సో మీకు ఆ రిజర్వేషన్ కేటగిరీస్లో మీకు ఒకవేళ ఛాన్స్ ఉందంటే అదొక కండిషన్ లాగా తీసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాని మెజారిటీ మీకు మెరిట్ అలాగే మీ పర్ఫార్మెన్స్ బేస్ మీద ఉంటుంది. బట్ మీకు కానీ ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది అంటే డెఫినెట్గా మీరు తీసుకెళ్ళండి. అండ్ ఆన్లైన్లో అప్లై చేయాలనుకున్న 1 or 2 డేస్లో మీకు అవి వచ్చేస్తాయి. అట్లీస్ట్ 1 week టైం తీసుకుంటాయి, అంతకుమించి తీసుకో. సో మీ క్యాంపస్ ప్లేస్మెంట్ టైంకి అయితే వచ్చేస్తాయి. సో ఇవి జాగ్రత్తగా సెట్ చేసి పెట్టుకోండి. ఈ డీటెయిల్స్లో ఏమైనా డౌట్స్ ఉందంటే కమెంట్ చేయండి. అప్డేటెడ్ రెజ్యూమ్ సబ్మిట్ చేయొచ్చా అని చాలామంది అడిగారు. సబ్మిట్ చేసే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు పీపీఓపీకి రిజిస్టర్ అయ్యేటప్పుడే మీరు రెజ్యూమ్ అనేది పంపించేసి ఉంటారు. ఒకవేళ మీకు అప్డేట్ చేసే ఛాన్స్ ఉంది అంటే రెజ్యూమ్ అప్డేట్ చేసుకోండి. అక్కడ ఇంటర్వ్యూస్కి ఇవ్వగలిగే ఛాన్స్ ఎప్పుడు వస్తుందంటే వాకిన్ ఇంటర్వ్యూస్కి కొన్ని కంపెనీస్ వస్తాయన్నమాట. వాళ్ళకి మాత్రమే మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ కొన్ని కంపెనీస్లో వాళ్ళు అడుగుతారు మీరు రెజ్యూమ్ తెచ్చారా అని చెప్పి, అప్పుడు మాత్రం మీరు అప్డేటెడ్ రెజ్యూమ్ ప్రొవైడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. మెజారిటీ షార్ట్ లిస్టింగ్ అయితే మీరు ఏదైతే రెజ్యూమ్ అప్లోడ్ చేసి ఉంటారో దాని బేసిస్లోనే షార్ట్ లిస్ట్ అయితే అవుతుంది. అప్డేట్ చేసుకునే ఛాన్స్ ఉంది, టైం ఉంది అంటే చేసుకోండి. సో దట్ వాకిన్ ఇంటర్వ్యూస్లో కానీ, ఆఫ్లైన్ ఇంటర్వ్యూస్కి కానీ అండ్ ఇంకేదైనా కంపెనీస్లో అక్కడ ఇంటర్వ్యూ ప్యానల్లో అడిగితే ఇచ్చే ఛాన్స్ ఉంటే ఇవ్వచ్చు. దీస్ ఆర్ ద 3 situations వేర్ యూ కెన్ గివ్ యువర్ అప్డేటెడ్ రెజ్యూమేకి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. టెంప్లెట్స్ కావాలని అడుగుతున్నారు, అలాగే ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా ప్రెజెంటబుల్గా ఉండాలి, టిప్స్ అండ్ టెక్నిక్స్ అడుగుతున్నారు. సో మీరు కూడా ఇంకా రిక్వైర్మెంట్ ఉంది, రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవాలి చేయండి, ఏటీఎస్ స్కోర్ చెక్ చేయాలంటే ఎలాగా, ఈ డీటెయిల్స్ అన్ని కావాలంటే రెజ్యూమ్ అని చెప్పి కమెంట్ చేయండి. సో దట్ నెక్స్ట్ వీడియోలో ఐ విల్ ట్రై టు గివ్ టిప్స్ అండ్ టెక్నిక్స్ టు యువర్ రెజ్యూమే ప్రిపరేషన్. Thank you so much for watching this video. Stay connected. See you in the next video. Thank you. Bye.